సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సుందరకాండలో ఈరోజు 37వ సర్గం. ఇందులో శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసుకుని రమ్మని సీతాదేవి మారుతిని కోరుట, హనుమంతుడు తన వెంట రమ్మని జానకీదేవిని ప్రార్థించుట, ఆమె అందులకు నిరాకరించుట, దీని గురించి తెలుసుకుందాము. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లెను. ఆమె హనుమంతునితో ధర్మ సమ్మతములై అర్థవంతములైన వచనములు ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృత తుల్యములు, అవి ఆనందదాయకములు. అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విషసదృశములు, ఇవి దుఃఖకారకములు. అంతులేని ఐశ్వర్యమునందు గాని దారుణమైన దుఃఖమునందు గాని త్రాడుతోవలే బంధించి దైవము పురుషుని లాక్కొని పోవును. ఓ వానరోత్తమ, విధి వశమున ఆపదకు లోనైన నన్ను శ్రీరాముని లక్ష్మణుని చూడుము. ప్రాణులకు విధి నిర్ణయము అనుల్లంఘనీయం సుమా. మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా ఈదుచూ అలసిపోయిన వాని వలెనున్న శ్రీరాముడు ఈ శోక సముద్రము నుండి ఎప్పటికి బయటపడగలడు? శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకా నగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునో గదా. ఓ వానరోత్తమ, దుష్టుడైన రావణుడు నాకు 1 సంవత్సర కాలం గడువు పెట్టియుండెను. అతడు విధించిన ఈ 1 సంవత్సర కాల వ్యవధిలో 10వ నెల నడుచుచున్నది. ఇక 2 మాసములే మిగిలియున్నవి. ఆ గడువు ముగియు వరకే నేను జీవించిందును. కావున త్వరపడుమని శ్రీరామునితో విన్నవింపుము. సీతాదేవిని శ్రీరాములకు తిరిగి అప్పగింపుము అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా బ్రతిమాలి చెప్పిననో రావణుడు అతని మాటను ఏమాత్రమూ లక్ష్యపెట్టుటలేదు. శ్రీరామునకు నన్ను అప్పగించుట రావణునకు బొత్తిగా సమ్మతము కాదు. ఆయువు మూడిన రావణుని రణరంగమున కబళించుటకు మృత్యుదేవత ఎదురు చూచుచున్నది. ఓ కపివర, అనల అనునామె విభీషణుని పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయంగా ఇట్లు పలికెను. అవింధ్యుడు అను ఒక వృద్ధ రాక్షసుడు కలడు. అతడు మిక్కిలి తెలివి కలవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావము కలవాడు, రావణుని కడ చొరవగలవాడు. అతడు రాముని వలన రాక్షసుల నాశము తథ్యము అని రావణునితో నొక్కి చెప్పెను. కాని ఆ దుష్ట రావణుడు అతని హితవచనములను పెడచెవిని పెట్టెను. ఓ కపీశ్వర, నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు. ఇది నా పరమ విశ్వాసము. నా అంతరాత్మ పవిత్రమైనది. శ్రీరామునిలో ఉత్సాహము, పౌరుషము, బలము, కరుణ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి మొదలగు పలు సద్గుణములు కలవు. శ్రీరాముడు సోదరుని తోడు లేకుండగానే తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను హతమార్చెను. అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు? ఎట్టి క్లిష్ట పరిస్థితులను ఆ మహాపురుషుని చలింపజేయజాలవు. దేవేంద్రుని శక్తి శచీదేవికి తెలిసినట్లు ఆయన ప్రభావము నాకు తెలియను. సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకింపచేసినట్లు సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రు రాక్షస సమూహములను నుగ్గునుగ్గుగా వింపగలడు. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకముతో కృశించినదియు కనులయందు అశ్రువులు నిండినదియు అగు సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూక వానర సమూహములతో కూడిన మహాసైన్యమును వెంటనిడుకొని శీఘ్రముగా రాగలడు. లేనిచో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖముల నుండి విముక్తురాలనుగా చేయగలను. ఓ పూజ్యురాలా, నా వీపును అధిరోహింపుము. నిన్ను నా వీపుపై చేర్చుకుని ఈ మహాసముద్రమును దాటగలను. రావణునితో కూడా ఈ లంకను పెకిలించి తీసుకుని పోగల శక్తి నాకు కలదు అన్నాడు. ఓ మైథిలి, అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునికు అందచేసినట్లు ప్రశ్రవణగిరిపైనున్న శ్రీరామునకు నేడే నిన్ను అప్పగింతును. ఓ వైదేహి, దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడియున్న శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు. మహాబలశాలియు ఆశ్రమ నివాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుచున్నవాడును
అయిన శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతముమై మూపుపైనున్నట్లు ప్రశ్రవణగిరిపై ఆసీనుడయ్యున్నాడు. అట్టి ప్రభువును నీవు నేడే చూడగలవు. ఓ మంగళదాయిని దేవి, నా వీపును అధిరోహింపుము, కాదనవలదు. రోహిణి చంద్రుని చేరినట్లు శ్రీరాముని చేరుటకు నిశ్చయించుకొనుము. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహా తేజశాలి అయిన సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశ మార్గమున పయనించుచు ఈ మహాసముద్రమును దాటుము. ఓ దేవి, ఇక్కడి నుండి ఆకాశ మార్గమున నిన్ను తీసుకొని పోవునప్పుడు నా వేగగతిని అనుసరించుటకు ఈ లంకా నివాసులకెవ్వరికీ శక్యము కాదు. ఓ వైదేహి, నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశ మార్గమున నిన్ను తీసుకుని వెళ్ళగలను సుమా, ఇందు సంశయము లేదు. సీతాదేవి కపివరుని అద్భుత వచనములను విని ఆనంద ఆశ్చర్యములతో పులకితగాత్రయ్యి హనుమంతుడితో ఇట్లు పలికెను. ఓ హనుమంతుడా, ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకుని వెళ్ళగలవు? దీనిని బట్టి నీ వానర లక్షణము ప్రకటితమవుచున్నది. ఓ కపివరా, నీ శరీరమేమో చిన్నది. నన్ను ఇచ్చటి నుండి మహాపురుషుడైన నా స్వామి కడకు ఎట్లు తీసుకుని పోగలవు? సర్వశక్తి సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది ఒక అవమానముగా భావించెను. సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు. అందువలన నా ఇచ్ఛానుసారము ఆమెకు నా పర్వతాకార రూపమును ప్రకటింతును. వానరోత్తముడును శత్రువులను పరిమార్చువాడును అయిన హనుమంతుడు ఇట్లా ఆలోచించి సీతాదేవికి ఒక బృహద్రూపమును చూపెను. ధీశాలియగు ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకే శరీరమును పెంచసాగెను. ఆ హనుమంతుడు మేరు మందరగిరులతో సమానంగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వెలుగొందుచూ సీతాదేవి సమ్ముఖమున నిలిచెను. పర్వత సదృశుడును ఎర్రని ముఖము గలవాడును మిక్కిలి బలశాలియు వజ్రము వలె తీక్ష్ణములైన కోరలు నఖములు భయంకరమైన ఆకారం గలవాడై హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను. పర్వతములతో వన ప్రదేశములతో ఒప్పుడుచున్నదియు కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో విలసిల్లుచున్నదియు అగు ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసుకుని పోగల శక్తి నాకు కలదు. దేవి, అందువలన సందేహమును వీడుము, మనస్సును కుదుటపరుచుకొనుము. నీవు నా వీపును అధిరోహించి రామ లక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపుము. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల ఆ జానకి పర్వత సమానుడగు ఆ వాయుసుతునితో ఇట్లనెను. ఓ వానరోత్తమ, నీ బల పరాక్రమములను వాయువేగ గమనమును అగ్ని జ్వాలల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకుంటుని. ఓ వానర పుంగవ, సామాన్య మానవుడెవ్వడైనను ఊహకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా? నీ గమన వేగమును నన్ను తీసుకుని వెళ్ళగల నీ శక్తిని నేను ఎరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసి ఉన్నది. ఓ పుణ్యపురుష కపివరా, నేను నీతో ప్రయాణము చేయుట యుక్తం కాదు. నీ వాయు వేగగమనము నాకు తత్తరపాటును కలిగింపవచ్చును. సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశ మార్గమున వెళ్ళుచున్న నీ వీపుపై నుండి భయముతో నేను క్రిందపడిపోవచ్చును. సముద్రము తిమింగిలములతో మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో నిండియుండును. నేను పట్టుదప్పి అందు పడిపోయినచో వెంటనే ఆ జల జంతువులు నన్ను భక్షించును. ఓ అరిసూదన, నీతో ప్రయాణము చేయుటకు నాకు ధైర్యం చాలదు. ఏలననా నన్ను రక్షించు ప్రయత్నమున నీ భద్రతకును ముప్పు వాటిల్లవచ్చును. నీవు నన్ను తీసుకుని పోవుచుండగా చూచి భయంకరులైన రాక్షస యోధులు దురాత్ముడైన రావణుని ఆదేశముతో మనలను వెంటాడుదురు. ఓ వీరుడా, శూలములను ఇనుపగుదియలను చేతబట్టిన రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టెదురు. అప్పుడు నన్ను రక్షించుచున్న నీ పరిస్థితియు ప్రమాదంలో పడును. నీవేమో ఒంటరి వాడవు, నిరాయుధుడవు, రాక్షసులేమో పెక్కుమంది, పైగా ఆయుధములు కలవారు. అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎట్లు ప్రయాణింపగలవు? నన్ను ఎట్లు రక్షించగలవు? ఓ కపివరా, క్రూర కర్మలను చేయనట్టి ఆ రాక్షసులతో నీవు యుద్ధము చేయనప్పుడు నేను భయకంపితనై నీ వీపు నుండి జారిపడిపోవచ్చును. ఓ వానరోత్తమా, రాక్షసులు మిక్కిలి భయంకరులు, స్థూలకాయులు, బలవంతులు. వారు ఏదేని ఒక రీతిగా నిన్ను యుద్ధమును జయింపగలరు. లేక నీవు వారితో యుద్ధము చేయుచు నా విషయమున ఏమరుపాటుతో ఉన్నచో నేను పడిపోగలను. అప్పుడు పాపులైన రాక్షసులు పడిపోయిన నన్ను తీసుకుని పోదురు. లేదా
నీ చేతి నుండి నన్ను వారు హరించుకుని పోవుదురు, లేక చంపివేయుదురు. యుద్ధమునందు జయాపజయములు అస్థిరములు అని అందరూ ఎరిగినదే కదా. ఓ వానరోత్తమా, రాక్షసుల చేత భయపెట్టబడిన దాననై నేను ఆపదల పాలును కావచ్చును. అప్పుడు నీ కృషి ఎంతయో వృధాయే అగును. రాక్షసులనందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడివే కావచ్చును. రాక్షస యోధులనందరినీ నీవే చంపి నన్ను తీసుకుని పోయినచో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును. లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి ఆ వానరులు గాని రామలక్ష్మణులు గాని తెలుసుకోలేనంత రహస్య ప్రదేశమును దాచించగలరు. అందువలన నన్ను తీసుకొని పోవటకై నీవు సంకల్పించిన ప్రయత్నం అంతైనూ వ్యర్థమే అగును. కావున ఇక్కడికి శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది. ఓ మహావీరుడా, మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు, ఆయన పరివారము, వీరి అందరి జీవితములు నాపైననే ఆధారపడి ఉన్నవి కదా. ఆ రామలక్ష్మణులు ఇరువురును నిరాశపడి శోక సంతాపములచే కృషించిన వారై భల్లూక వానరులతో కూడా ప్రాణములను విడుతురు. ఓ వానర పుంగవా, నా పాతివ్రత్య ధర్మముననుసరించి శ్రీరాముని తప్ప మరి ఒక పురుషుని శరీరమును నా బొందులో ప్రాణము ఉండునంత వరకు తాకను. రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకొని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది. ఏలననా స్వయముగా ఎదుర్కొనగల శక్తి లేనిదానను, పరాధీనురాలను. పైగా నన్ను రక్షించు నాదుడు అచట లేకుండెను. నేను ఏమి చేయగలను? శ్రీరాముడు దశకంఠుని సపరివారముగా పరిమార్చి నన్ను ఇచ్చటి నుండి తీసుకుని పోవుటయే ఆ మహావీరుని స్థాయికి తగిన పని. రణరంగమున శత్రు సమూహములను నుగ్గు గావించు ఆ మహాత్ముని పరాక్రమ వైభవములను వినుటయేగాక నేను స్వయంగా చూసి తిని. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరునూ శ్రీరామునకు సమరభూమి యందు సాటి కాగలవారు లేరు. శ్రీరాముడు అద్భుతమైన ధనస్సు కలవాడు, మహాబలశాలి, పరాక్రమమున దేవేంద్రుని మించినవాడు. వాయువు తోడై మహాజ్వాలలతో మీదికెగయు అగ్నివలే లక్ష్మణుడు తోడై తేజరిల్లుచుండెడి ఆ మహావీరుని చూచి సంగ్రామ రంగమున ఎదురుగా నిలబడగలవాడెవ్వడు? ఓ వానరోత్తమ, యుద్ధమున శత్రువులను మర్దించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములనడి కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యుని వలె తేజరిల్లుచు కదన రంగమున మదించిన దిగ్గజము వలె నిలిచియున్నప్పుడు ఆ వీరుని ఎదుర్కొనగల యోధుడెవడు? కావున ఓ కపివరా, లక్ష్మణునితో వానర సమూహములతో కూడియున్న నా స్వామిని వెంటనే ఇచ్చటకు తీసుకుని రమ్ము. చాలా కాలము నుండి రామ విరహ శోకముతో కృషించియున్నదానను. శ్రీరాముని తోడుకొని వచ్చి నాకు ఆనందమును గూర్చుము అని సీతాదేవి హనుమంతునితో పలికింది. 37వ సర్గ సంపూర్ణం. ఇక 38వ సర్గలో అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము, చూడామణి ప్రదానము, శ్రీరాముని శీఘ్రంగా తీసుకుని రమ్మని కోరుట తెలుసుకుందాం. అంత హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. అమ్మా, మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగియున్నవి. నా వీపుపై అధిష్ఠించి విశాలమై 100 యోజనముల పొడవు గల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది. అమ్మా, ఓ వినయశీల, నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్య పురుషుని తాకను అని నీవు పేర్కొనిన 2వ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు? ఓ దేవి, ఇచటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూసగుచ్చినట్లు పూర్తిగా వివరింతును. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్చవలనను కోరిక తోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవటవలెను. ఇంకను పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు నిన్ను నా వీపుపై మోసుకునిపోయి శ్రీరాముని యుద్ధకు చేర్చెదను అని చెప్పియుంటిని. లంకా ప్రవేశము అసాధ్యమొకట వలనను మహాసముద్రము దాటశక్యము గానిది ఒకటి చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్ళగల సామర్థ్యం ఉండుట వలనను నేను ఇట్లా పలికాను. తల్లి, శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడుకు నిన్ను చేర్చవలనను కోరిక తోడను ఇట్లు నుడివితిని. మరి ఒక కారణమేమీ లేదు.
ఓ పూజ్యురాలా, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనానొక ఆనవాలను దయతో ప్రసాదింపుము. దివ్య కాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు మెల్లగా రాకాసి మొక్కలకు వినపడకుండా ఇట్లు పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము కలదు. అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు. ఆ ప్రదేశమున మందాకిని నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో రామునితో తాపసాశ్రమ వాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనములయందు విహరించి అలసి స్వేద జలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చొని ఇంటిని. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేనా వాయసమును ఒక మట్టి బెడ్డతో వారించి తిని ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచ్చటనే తిరుగుచుండెను. ఆహారకాంక్ష గల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు. నేను కోపంతో ఆ వాయసమును అదిలించుచు సడలిన వడ్డాణమును సరిచేసుకొనుచు జారిపోవచ్చున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. వాయసముపై క్రుద్ధురాలనయ్యున్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారంపై గల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీకడుకు వచ్చి తిని. అలసియున్న నేను కూర్చొనియున్న నీ ఎడులో చేరితిని. కోపముతో నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూసితివి. నేను మిక్కిలి అలసట చెందియుండుట వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించితిని. నేను మేల్కొన్న పిమ్మట శ్రీరాముడు నా ఒడిలో నిద్రించెను. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అచ్చటికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగంగా సమీపించి నా స్తనముల మధ్య చీరెను. అది మాటి మాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతట శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసం చేత ఎంతయో బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు అరిసూదనుడైన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేలుకొల్పితిని. మహాబాహువులు కలవాడిన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూచి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వల్లే క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచూ ఇట్లు పలికెను. ఓ సుందరి సీత, నీ స్తన మధ్య భాగమున గాయపరిచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకుచుంటున్నవాడు ఎవడు? శ్రీరాముడు అటు ఇటు పరికించుచు రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచి నా కాకిని చూచెను. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు శ్రీరామును చూచి తన రక్షణకై మరియొక ప్రదేశములకు వెళ్ళెను. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎర్రచేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకునెను. అతడు తన ఆస్తరణము నుండి దర్భను తీసుకుని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే ఆ ఇషీకాస్త్రము బ్రహ్మాస్త్రము ఆకాశమున పారిపోచున్న ఆ పక్షిని వెంటాడెను. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదం నుండి తప్పించుకున్నటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునందంతటను సంచరించెను. తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని గానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రునే శరణు వేడెను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వధార్హమే అయినను దయతలిచి దానిని రక్షించెను. పశ్చాత్తాపంతో విషాదమునకు లోనై తనను శరణవేడిన ఆ వాయసముతో శ్రీరాముడిట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు, కనుక ఏమి చేయవలనో తెలుపుము అనెను. పిమ్మట ఆ కాకి, నీ బ్రహ్మాస్త్రము నా కుడికంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసం యొక్క దక్షిణ నేత్రం తీసివేసెను. ఆ వాయసం కూడా తన కుడికంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటి నుండి
కాకులన్నీయూ ఒకే కన్ను కలవి అయినట్లు ప్రసిద్ధి. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్న తండ్రియు తనకు స్వర్లోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు తీసుకుని తన ఇంటికి చేరెను. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహశక్తి గలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని నా ఒక దిక్కులేని దానివల్లే పడియున్నది. నాపై కనికరమును చూపుము. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపి ఉంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహశక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. నీ గుణములు, కర్మలు అనంతములు. అవి ఊహకు అందనివి. నిన్నెవ్వరనూ క్షోభపెట్టజాలరు. గాంభీర్యమున సముద్రుని వంటి వాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఓ స్వామి, నీవు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. సత్యపరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించటలేదు? నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు వీరిలో ఎవ్వరునూ సమరభూమి యందు రాముని ధాటికి తట్టుకొనజాలరు. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష్ణ శరముల చేత రాక్షసులను ఏల నశింపచేయుడు. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడటలేదు? వాయుదేవుని వలె మహాబల సంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజశ్శాలురును అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింపశక్యము కానివారు. అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకునిన పాపం కొద్దిగానో గొప్పగానో ఉండియే తీరును. అందు సందేహం లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుటయందు మిక్కిలి సమర్థులైయుండియు వారు నా వైపే తిరిగి చూచుటలేదేమి? మహా తేజస్సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు కార్చుచూ పలికిన జాలి గొలుపు వచనములను విని ఇట్లు పలికెను. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలుచుకొనుచు ఇతర విషయములన్నింటి అందును విముఖుడై ఉన్నాడు. దీనిని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడైన రామును చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయం కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీ తొలగిపోవట నీవు చూడగలవు. పురుష శ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు, నిన్ను చూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురును లంకను భస్మమునర్పగలరు. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగణమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోవును. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్ర తీరమునకు చేరియున్న వానర యోధులకు నీవు ఇయ్యదలుచుకొనిన సందేశమును తెలుపుము. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్య భామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్లనెను. విశాల హృదయమైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడును అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సకులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా నుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచెను. అతడు సింహము వంటి భుజము గలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సు కలవాడు, చూచువారికి ముచ్చట కొలుపువాడు. శ్రీరాముని తండ్రిగా, నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటకు తీసుకొని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడెరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములు గలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు.
మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంట ఉండుట వలన మా అత్తమామలు మా కడ లేని లోపం కనపడలేదు. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటెను మిక్కిలి ప్రేమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడువాడు. అతనిని చూసి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని కూర్చిన బెంగను కూడా మర్చిపోయేడువాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. ఓ వానర శ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము కలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్య నిర్వహణమునకు నీవే దక్షుడవు. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, ఒక మాసము వరకే నేను ప్రాణములతో నుండును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండను. ఈ మాట ముమ్మాటికిని నిజము. క్రూర కర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. అనంతరము సీతాదేవి తన కొంగుముడి విప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచూ హనుమంతునికి ఇచ్చెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని గ్రహించెను. అది భుజమున ఇముడదుగా కావున దానిని తన చేతి వ్రేలియందు భద్రపరుచుకొనెను. పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమునొచ్చి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనే ఉన్నను, అతని మనస్సు మాత్రము రాముని సన్నిధికి చేరెను. ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమయ్యున్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై ద్రొక్కికొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసిలాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణముకు సన్నద్ధుడైను. 38వ సర్గ సంపూర్ణం. ఇక 39వ సర్గలో రేపు తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్.